శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా అంటే మంచి చెడులు మిళితమే ఉన్నాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ అంత అద్భుతంగా లేదు. ముఖ్యంగా మీరు బాగా కోపంగాను, కొద్దిగా పౌరుషంగాను మాట్లాడము, కోపంగా ఉండడము, ప్రేమతో కూడిన కోపం అలా ఉంటుందండి. కొద్దిగా పెరిగిదనం కూడా మనసులో ఉంటుంది. కొద్దిగా పెరిగిదనం ఉంటుందండి. కొద్దిగా భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా చక్కటి ప్రయాణాలు చేస్తారు మీరు. మీకు కొత్త ఆలోచనలు రావడము, వాటిని కార్యరూపంలో దాల్చడము, అలాగే కొంతమంది విద్యా సంస్థ కాదండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సరే, వార్తా సేకరణ, వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు బాగా ఈ ధైర్యం ఎక్కువ అండి. బహుశా ఈ వారంలో శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి. ఏదైనా సంగీతంలోనూ, వాహనాల్లోనూ, కొనుక్కోవడంలోనూ, అంటే గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ మీ జాతకాలు ఇచ్చే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పొలాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రైతులు కూడా నష్టం రాకుండా వాళ్ళకి ఆదాయమే ఉంటుంది. పుత్ర సంతానం కలగడానికి మీకు ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమందికి స్టాక్ మార్కెట్లో ఉంటారు కదా, అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళకి చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ని షేర్ మార్కెట్ అంటాం, స్పెక్యులేషన్ అంటాం, ఇలాంటి వాటిలో కూడా మంచి ప్రతిభ ఉంటుంది. కళారంగంలో, ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ నృత్య కళాకారులుగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రచయితలుగా, కవులుగా డబ్బు సంపాదన చాలా బాగుంటుందండి. సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు తప్పు. ఆడవాళ్ళకైతే చంద్రుడితో కలిసిన రాహు అంటే వివాహాలు ఆలస్యం అవడము. కాకపోతే చంద్రుడు రాహులు కలిసి ఉంటారండి. ఈ వివాహం అయిన తర్వాత మంచి భర్త లభించడం, వివాహం అయిన తర్వాత మంచి భర్త వలన మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. అదే ఎవరికైనా సప్తమ స్థానం రాహు వలన వివాహాలు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయండి. కానీ సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయినా కూడా ఆటంకాలు లేకుండా వివాహాలు కుదరడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అష్టమ స్థానంలో శనీశ్వరుడు చాలా తప్పండి. చెడు ఫలితాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు మీకు సప్తమాధిపతి అయ్యాడు, షష్ఠాధిపతి అయ్యాడు. అంటే మీకు శత్రుభయాలు ఎక్కువగా ఉండడము, అనారోగ్య సమస్యలు ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము ఒక 4 నెలల పాటు జరగబోతుంది. మిమ్మల్ని భయపెడుతున్నట్టు కొంత కారణండి. మిమ్మల్ని భయపెట్టడానికో అదేం కాదు. ఎందుకంటే శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఖచ్చితంగా చెప్పాలి. మనం దాన్ని రెమెడీస్ చేద్దాం. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి ఎవరికి కూడా మంచి చేయడు. ముఖ్యంగా సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి కూడా చెడు ఫలితాలు తప్ప మంచి ఫలితాలు చాలా తక్కువ ఇస్తాడు. కానీ మంచి ఫలితాలు ఇచ్చేవారు ఉన్నారు. 10th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి కూడా మీకు బాగున్నాడు కదండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కుజుడు బాగుండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ భూములు కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అమ్ముడుపోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి.
బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ టూర్స్ వెళ్ళచ్చు. ఫారిన్ కంట్రీస్ టూర్సే కాదండి, యాత్రలు అంటారు సరే, ఆ యాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు, బలమైన శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. శనీశ్వరుడు చూడడం వల్ల దశమ స్థానంలో శుక్రుడికి శనీశ్వరుడు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంటే మీ ప్రొఫెషనల్ కానీ ఉద్యోగపరంగా ఒక పట్టాన్ని వెలుగులోకి రాలేకపోతుంటారు, నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోతూ ఉంటుంది. శుక్రుడు సరి చూస్తాడు కదా. కానీ మీరు డ్యాన్స్ రంగంలో కళ రంగంలో ఉన్నారనుకోండి, మీరు ఆ కళ రంగంలో మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన యోగం కలగడము, ఇవి చాలా బాగుంటాయి. ఎందుకంటే 3rd హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ 3-10 స్థానాల్లో ఉంటే యోగిస్తారు ఖచ్చితం, అది శాస్త్రం. సో 10th హౌస్లో ఉన్నాడు సింహలగ్నం వారికి. 10th హౌస్ కూడా మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడండి. వీలైనంత వరకు ఆయన మ్యాక్సిమం మీకు ఎఫర్ట్స్ మంచిగా చేస్తున్నాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే మీ రవి, లగ్నాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు, గురుడు లాభంలో ఉన్నాడు. అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఎక్కువ వస్తుందండి. మీకు ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుంది. పైగా జ్ఞాన సంపదని, జ్ఞానంతో గెలుస్తారు మీరు. అద్భుతం బాబోయ్. 11వ భావంలో రవి బుధులు అంటే చాలా సంపదలు మీకు బాగా ఇస్తారు, అది గొప్ప అదృష్టం ఉంటాయి. కానీ 16వ తారీఖు నుంచి రవి బుధులే, మీ రవితో కలిసిన బుధుడు కూడా 2nd హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నారు. అంటే విపరీతంగా దైవ దర్శనాల కోసము, దేవతారాధన కోసము, పూజాది కార్యక్రమం చేయడం కోసము, సన్మానాలు మీకు జరుగుతూ ఉంటాయి అనుకోండి. వీటన్నిటి కోసం బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్ళరా, అందరూ వెళ్తారండి. కాకపోతే అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా కాలసర్పదోషంలో రాహుకేతుల మధ్యలో ఈ ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా మీరు శ్రద్ధ వహించండి. రాహుకి అమ్మవారిని, అలాగే సంతోషి మాత అమ్మవారిని డోయి, నేను ఎప్పుడు మర్చిపోతుంటా చెప్పడం. సంతోషి మాత అమ్మవారిని పూజించడం వలన సుఖ సంతోషాలతో ఎక్కువ మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఎటువంటి కోర్టు కేసులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సంతోషి అమ్మవారిని పూజించండి. కనీసం అమ్మవారిని మంగళవారం పాటు కానీ, శుక్రవారం పాటు కానీ, కొన్ని వారాల పాటు, 7 వారాల పాటు అంతా మీకు ఇష్టమైన వారాల పాటు చేయండి. అమ్మవారికి, కనదుర్గ అమ్మవారి కానీ, సంతోషి మాత అమ్మవారిని చేయడం వలన, రాహు వలన, శనీశ్వరుడు వలన, కేతు వలన వచ్చే దోషాలను పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వలన విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే, మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని, తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ, లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో, లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం, శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, వడమాల సమర్పించడం వలన, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వలన, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వలన చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం.
ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.